Yeah, everybody praise the Lord in the name of Lord Jesus Christ of Nazareth. Today, by the inspiration of Holy Spirit, I'm going to tell that always depend on Lord Jesus Christ. నిజమైన విశ్వాసివైతే, నువ్వు నిజంగా దేవుని శక్తి, ఆయన దమ్ము తెలిసిన మనిషివైతే, ఏ గవర్నమెంట్కి, ఏ మనిషికి, ఏ రూల్స్కి, ఆ రూల్స్ చేంజ్ అయినా సరే నువ్వు టెన్షన్ పడవు. ఎందుకంటే జనరేషన్స్ ప్రకారము, ఈ లోకం ప్రకారము కొన్ని రూల్స్ గవర్నమెంట్స్ కానీ అవన్నీ చేంజ్ అవుతుంటాయి. నేను వాటికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే కొన్ని రూల్స్ తీసుకోవాలా, కొన్ని రూల్స్ చేంజ్ చేస్తేనే మనకు సేఫ్టీ. నువ్వు నిజమైన అదే మతం అయితే టెన్షన్ పడుతావు, అరే ఆ రూల్ చేంజ్ అయింది, ఈ రూల్ చేంజ్ అయింది. అదే నిజమైన విశ్వాసం అయితే నువ్వు భయపడవు. నీకు ఏ విధంగా సోర్సు, ఏ విధంగా దేవుడు నిన్ను పోషించి ప్రొవైడ్ చేయగలుగుతాడు. ఎందుకంటే బైబిల్లో రాజుల హృదయములే ఆయన సేవకుల కోసం, ఆయన విశ్వాసుల కోసము మార్చేసిండు. మనుషులు, రాజుల మనసులే యేసయ్య వశము. ఈజ్ అ గాడ్ ఆఫ్ ఎవ్రీ హార్ట్. ప్రతి హృదయంకి దేవుడు ఆయన. కాబట్టి మనుషులు, రాజులు, గవర్నమెంట్ వాళ్ళ హృదయాన్ని కూడా నిన్ను దేవుడు ఆస్వాదించాలనుకుంటే తిప్పేస్తాడు. కాబట్టి మనం ఎవరిని తిట్టుకోవద్దు, ఎవరిని తప్పుపడద్దు. అందరినీ జనరేషన్స్ ప్రకారము లోకం మారుతున్నా కొద్దీ రూల్స్ చేంజ్ అవుతుంటాయి. కాబట్టి అది మనకు మంచివే. కాబట్టి మనము సపోర్ట్ చేయాలి. మనం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలా, మనుషులకు సపోర్ట్ చేయాలా. అది కరెక్టే అని మనం ఒప్పుకోవాలి. అదే మతం సంబంధించిన క్రిస్టియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక కన్ఫ్యూజ్ అయిపోతారు, పిచ్చోళ్ళు అయిపోతారు. కానీ నిజమైన విశ్వాసి ఎవరు? విశ్వాసి అంటే నిజంగా యేసుని నమ్మి ఆయన శక్తిని, ఆయన దమ్ముని ఎరిగి, మోజస్ లాగా ఎరిగి ఉంటే ఐగుప్తుని కింగ్ని ఆడుకుంటూ మోజస్. ఆ విధంగా రాజులు, మనుషుల హృదయంని, ప్రతి అవసరాన్ని, ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి సోర్స్ని దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. ఆయన దేవుడు కాబట్టి మనకు ఏ విధంగా మనకు ప్రొవైడ్ చేయగలుగుతాడు. ఎవరు ఎన్ని స్టెప్స్, రూల్స్ చేంజ్ చేసినా సరే వీళ్ళేంద్రా ఇట్లా బ్లెస్ అయితేనే ఉన్నారు, నిజంగా వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు అని మనుషులకు తెలిసినట్టు కొన్ని రూల్స్ చేంజ్ అవుతుంటాయి. కాబట్టి మనుషుల మీద, గవర్నమెంట్ మీద కాదు, శక్తి దమ్మున్న యేసు ప్రభు మీద మీరు విశ్వాసము కలిగి ఉండండి. అప్పుడు మిమ్మల్ని ఆశీర్దిస్తుంటే, బైబిల్లో ఐజాక్ గవర్నమెంట్ కంటే ఎక్కువ ఐజాక్ని దేవుడు ఆశీర్వదించినట్ట. మనమే, నాకైతే విశ్వాసం ఉంది, నన్ను దేవుడు ఎంత గొప్ప ఆశీర్వదిస్తాడంటే గవర్నమెంట్కే ఫనసించే రేంజ్లో ఆశీర్వదిస్తాడు, నాకు విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన గురించి తెలుసు కాబట్టి, బైబిల్లో ఐజాక్ గురించి చదివినా కాబట్టి. సో ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.